ప్రతిపక్షాల గొంతులు నొక్కేందుకే కేటీఆర్ అరెస్ట్ చేస్తుర్రు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి కాంగ్రెస్ నేతలు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఆ ప్రతిపక్షాల గొంతులో వాడు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నాడు వాడు. ఫస్ట్ అజ్జపురి ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలనేటటువంటి కంగారు తప్ప ప్రతిపక్షాలు అనేటటువంటిది ప్రజల గురించి కొట్లాడేటటువంటిది ఒక్కటి చూపెట్టు. ఉదాహరణ చెప్తా, ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. ఏడి మొన్న బెదిరించాడు కదండి, వస్తాను నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను నేను అని చెప్పి మాట్లాడకు. ఇదే నువ్వు కూడా అంటావా? మరి మేము కూడా ఇన్ని హామీలు చేసే ఇస్తామని అంటున్నాం కదా అని చెప్పి అని అంటావా? ఏడి ఎవరిని బెదిరించిండు? బెదిరిస్తే బెదిరేటోడు ఓడిడా రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండు గతంలోనే, నిన్ను తొక్కుకుంట పైకి అధికారంలోకి వస్తా అన్నాడు. తొక్కి అధికారంలోకి వచ్చిండు. ఆయన ఉత్తగానే మాటలు చెప్పి ఊకినటోడు కాదు, మాటలు చెప్పి చేతులలో చూపించేటటువంటి వాడు. తెలంగాణ అనేటటువంటిది ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్ ఎట్లా మారాలనేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. సో అది ప్రకృతి పరంగా లేకపోతే సంక్షేమాల విధానంలోనైనా లేకపోతే అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయేటటువంటిదైనా అంతేందుకు తెలంగాణలో అసలు టోటల్ ఇప్పుడు ఉంటున్నటువంటి దేశంలోనే ప్రధాన సమస్య ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనందరికీ తెలుసు. అటు బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే వాడు ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు. అట్లాంటిది ఉద్యోగాలు ఇప్పుడు యూనో టెక్నాలజీ, ఐనో టెక్నాలజీ, మనం ఐటీ సంస్థలతోటి మనకు అవగాహన ఉంది కంపెనీలు ఎట్లా పనిచేసేదని. ఈరోజు బీటెక్లు అందరికీ ఉంటున్నాయి, సర్టిఫికెట్లు అందరికీ ఉంటున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా, స్కిల్ అనేటటువంటిది ఆ యొక్క స్టూడెంట్కి ఉందా అంటే నీకు తెలుసు, నాకు తెలుసు విజయ్. అసలు ప్రభుత్వ పాఠశాలలు లేవు కదండి. అరే నేను ఏమంటున్నా, ఒక ఐటీ జాబ్కే నువ్వు పోయినావు అనుకో, నీకు ఆడ స్కిల్ ఉంటుందా? ఆ స్కిల్లే లేదు. అట్లాంటప్పుడు నీకు కొలువు ఎందుకు వస్తుంది చెప్పు? నీకు కొలువు ఎందుకు వస్తుంది? సో దీన్ని ఐటీఐ అని చెప్పి మనకు ఉంటుండే. ఓకే, ఐటీఐలు ఉంటున్నటువంటి దానికి మొత్తం అన్నిటిని ఏటీసీల లెక్క మార్చిండు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ లెక్క మార్చి తీసుకొని వచ్చిండు. దీంట్లో ఏంటివి వర్చువల్ వరల్డ్కి సంబంధించినటువంటివైనా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటివైనా, లేకపోతే స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి రోబోటిక్స్ అయినా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవేవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా తెలంగాణ పిల్లలు అనేటటువంటిది స్కిల్ ఉండాలి. తద్వారా మన పిల్లలకి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగాలలో కూడా కొలువులు ఎక్కువ వచ్చేటటువంటి ఒక వేదికను నేను తయారు చేస్తా అని చెప్పేసి సుమారు రాష్ట్రంలో ఉంటున్నటువంటి 65 నుండి టీసీఎస్ తోటి మనము పొత్తు పెట్టుకొని ఏటీసీలుగా మార్చినాం. ట్రైనింగ్ అనేటటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద అవుతాయి. ఇది ఇట్లా పక్కన పెడితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ, అదేంది ఆ బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి గారిది. ఒక యూనివర్సిటీ పెడితే ఏంది అని అంటే అక్కడకు వస్తున్నటువంటి కంపెనీలే దాన్ని చూసుకుంటాయి. సో ఆడ ఉంటున్నటువంటి టాలెంటెడ్గా తయారైనటువంటి పిల్లల్ని మన కంపెనీలు ఇమీడియట్గా వాళ్ళని కొలువులు ఇచ్చేటటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సూటు బూట్ వేసుకొని ఏమో రేబాన్ కళ్ళద్దాలు పెట్టుకొని బిల్డింగ్ వదిలిపెట్టకుండా పోయిన కాడ అలా ఆడు ప్యారిస్ తీసుకో, ఇంకోటి తీసుకో, ఏదైనా తీసుకో, సోషల్ మీడియాని గిర్రగిర్రా తిప్పినటువంటి కేటీఆర్ ఎందుకో ఇట్లాంటిది ఒక పని చేయలేడు. మరి రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదని చెప్పి ఎక్కిరిచ్చేటటువంటి మేధావులుగా మీరంతా, మరి విధానాలలో ఎందుకు కనబడలేదండి? చదువు ఇంగ్లీష్ రాదు అనేటటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో 2,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ యొక్క రాష్ట్రానికి తేగలిగిండు. మరి సూటు బూట్ వేసుకొని బాగా చదువుకున్నటువంటి కేటీఆర్ ఎందుకో 10 సంవత్సరాలు కలిపితే 25,000 కోట్ల రూపాయలు మాత్రం ఎందుకు తెచ్చిండు? చెప్పాలి దీనికి జవాబు వాళ్ళు. సో ఏంటిది అని అంటే ఐటమ్ కొట్టుడు చాలా ఈజీ. ఐటీ పేరు పెట్టుకొని ఐటీ మినిస్టర్ అని చెప్పి ఐటమ్ కొట్టడం చాలా ఈజీ. కానీ ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని తీసుకోండి, ఐటీ మినిస్టర్ లెక్క ఆయన ఉండి ఈరోజు ఒకసారి నువ్వు దగ్గర నుంచి సీరియస్గా అంటున్నావు. ఎప్పుడన్నా అవకాశం ఉంటాయి 1-to-1 లెక్క ఇట్లాంటివి ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకసారి ఆయన ఫాలో గారి, ఆయన పర్మిషన్తో ఒకరోజు ఫాలో గారు. తిండి అనేటటువంటి దాని మీద కూడా నాకేం ధ్యాస ఉంటుంది. నేను దగ్గరికి ఏం చూసినా కాబట్టి నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ బోస్టింగ్, బట్ తిండి అనేది కూడా చాయ్ బిస్కెట్లు అనేటువంటి సర్వసాధారణంగా ఎవరు వచ్చినా కూడా అక్కడ నుంచి వాళ్ళు వచ్చి పెడతా ఉంటారు కదా. ఇది మాట్లాడుకుంటూ ఒక చాయో బిస్కెటో తినేసేసి కూడా బండి నడుస్తూనే ఉంటుంది. ఆయన ఎమ్మడుంటే మనకు అనిపిస్తుంది ఎప్పుడు పోదామా ఆయన. ఇది ఆ డెడికేషన్ అనేటటువంటిది ఆ నాయకులకు ఉంది కాబట్టే ఈరోజు వీఆర్ సీయింగ్ దట్ రిజల్ట్స్.